అయితే వైసీపీ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఎక్కడుందో తెలుసా? ఒక్క నైట్ లో ఉంది. ఒక్క రాత్రిలో పాండవుల సంతానం అంతమైందంటే నిజమే ఏమో అని ఊరుకున్నాం. ఒక్క రాత్రిలో రాజ్యాలు కూలిపోయాయని కథలు జరిగాయి. ఒక్క రాత్రిలో యుద్ధాలు మొదలయ్యాయని చూసాం. ఒక్క రాత్రిలో దేశాల ఎకానమీలు పడిపోతే కళ్ళారా చూసాం. మేబీ అలాంటి రాత్రి అంటారేమో కాళరాత్రి అని. అలాంటి ఒక్క రాత్రే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్వింగ్ ని మార్చేసింది. అలాంటి ఒక్క రాత్రే ఆంధ్రాలో ఓటింగ్ పర్సెంటేజ్ ని మార్చేసింది. అలాంటి ఒక్క రాత్రే 151 సీట్లు గెలిచి ఇప్పటివరకు ఎక్కడా లేని రికార్డ్ ని క్రియేట్ చేసిన పార్టీని అధపాతాళానికి తొక్కేసింది. ఆ రాత్రి సెప్టెంబర్ 9, 2023 వచ్చింది. ఆ రోజు ఒక్క రాత్రి ఏపీ పాలిటిక్స్ మొత్తాన్ని మార్చేసిందంటే నమ్ముతారా? ఆ రోజు రాత్రి తెలంగాణ నుంచి ఆంధ్ర తన పార్టీ ఆఫీస్ లో నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్న మీటింగ్ అటెండ్ అవడానికి స్టార్ట్ అయిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్లైట్ కి విజయవాడలో ల్యాండ్ అవడానికి పర్మిషన్ ఇవ్వాలి. అక్కడే ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే కృష్ణా డిస్ట్రిక్ట్ ఎస్పీ పి జోషువా పవన్ కళ్యాణ్ గారికి రావడానికి పర్మిట్ ఇవ్వద్దని లెటర్ రాశారని తెలిసింది. దాంతో స్టేట్ కి రావడానికి ఎందుకు ఆపుతున్నారని చెప్పి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు బై రోడ్ ఏపీకి స్టార్ట్ అయితే కరెక్ట్ గా జగ్గైపేట ఆంధ్ర తెలంగాణ బోర్డర్ దగ్గర పోలీసులు ఆఫీసర్. దాంతో కారు బయటకు దిగి నడుచుకుంటూ వెళ్తుంటే పోలీసు ఆఫీసర్ ఆ న్యూస్ తెలిసి చుట్టుపక్కల ఉన్న జనసేన సపోర్టర్స్ అందరూ హైవేని ముంచేశారు. ఆ రాత్రి జరిగిన దానికి స్టేట్ లో ఉన్న చాలా మంది ఇది డెమోక్రసీనా డిక్టేటర్షిప్ అర్థం కాని సిచ్యువేషన్ లో ఈ గవర్నమెంట్ మీద నెగిటివిటీ చాలా వచ్చింది ఆ రోజు రాత్రి. ఇది జరిగిన తర్వాత కొన్ని డేస్ కి కూటమిని అనౌన్స్ చేశారు.